అందరికీ నమస్కారం. వైసీపీ కోసం పనిచేస్తున్న స్ట్రాటజీ సంస్థ ఐపాక్ టీమ్ ఇప్పుడు వైసీపీకి దూరంగా జరుగుతుందా? ఐపాక్‌లో ఉండేటువంటి చాలామంది టీమ్ సభ్యులు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి రామ్ రామ్ చెప్తున్నారా? పరిస్థితి చూస్తే అవును అనేటువంటి సమాధానమే మనకు వినపడుతుంది. చాలామంది ఐపాక్ టీమ్ సభ్యులు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురాలేము. ఇదే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఇదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ప్రజలతో కాంప్రమైజింగ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేయటం మా వల్ల కాదు అనేది చాలామంది ఐపాక్ టీం సభ్యులు చెప్తున్నారట. ఈయన్ని మేము ప్రమోట్ చేయలేమని చెప్పేసి వాళ్ళు వేరు వేరు పార్టీల కాడికి వెళ్ళిపోతున్నారట. అంటే ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఐపాక్ టీం సభ్యులు జనసేనని అప్రోచ్ చేయాలట. మేము జనసేన కోసం పనిచేస్తాం, మీరు అవకాశం ఇస్తే అనేటువంటిది వాళ్ళు జనసేనని అప్రోచ్ చేయాలట. ఎందుకు ఐపాక్ టీం సభ్యులు వైసీపీని వదిలేస్తున్నారంటే, అసలు ఐపాక్ టీం వైసీపీకి చేసిన సేవల గురించి మీకు తెలియాలి. 2019 ఎన్నికల కంటే ముందు ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేసింది. వైసీపీ కోసం స్ట్రాటజీలు రూపొందించడం, వైసీపీ కోసం సర్వేలు చేసి రిపోర్టు రూపొందించడం, వైసీపీ కోసం సోషల్ మీడియాలో వైసీపీ తరపున ఒక బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించడం, అలాగే అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయటం. అంటే వైసీపీ కోసం ఎన్ని విధాలుగా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐపాక్ టీం చేసింది 2019 ఎన్నికలకు ముందు. అది వర్కౌట్ అయింది కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో ఐపాక్ టీం చాలా కీలకం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాలు కూడా రూపొందించింది ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐపాక్ టీమే. ప్రశాంత్ కిషోర్కి స్ట్రాటజీలో ఒక స్థాయి ఉంది. ఆయన పెట్టుకున్న ఐపాక్ ద్వారా ఆయన దేశంలో ప్రధానమంత్రి కోసం పనిచేశారు. అంటే నరేంద్ర మోడీని అధికారం తీసుకురావడం కోసం 2014 ఎన్నికల్లో పనిచేశారు. అలాగే చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీల కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు, సక్సెస్ అయ్యారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రశాంత్ కిషోర్ స్ట్రెంతే ఐపాక్ కదా, ఐపాక్ను మనం లాగేసుకుందాం, ప్రశాంత్ కిషోర్ని బయటికి నెట్టేద్దాం. ప్రశాంత్ కిషోర్ని కనుక బయటికి నెట్టేస్తే, ఐపాక్ని ప్రశాంత్ కిషోర్ని వేరు చేస్తే ప్రశాంత్ కిషోర్కి ఇవ్వాల్సిన 100 కోట్ల రూపాయల బడ్డెని తప్పిద్ది. ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్ అవసరం అనుకున్నారు, భరించారు 100 కోట్ల రూపాయలు. ప్రశాంత్ కిషోర్ని భరించడం అంటే చిన్న విషయం కాదు, 100 కోట్ల రూపాయల వ్యవహారం. అందుకని అసలు ప్రశాంత్ కిషోర్ నుంచి ఐపాక్ టీంను మనం లాగేసుకుందాం. ఒక పావులా ఖర్చు పెడితే ఐపాక్ మనతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఈ టీమేగా ప్రశాంత్ కిషోర్కి రిపోర్ట్ ఇచ్చేది, ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రశాంత్ కిషోర్ మనకి సలహాలు ఇస్తుంది. కాబట్టి ఈ టీమును మనతో పెట్టుకుందాం, ప్రశాంత్ కిషోర్ని నెట్టేద్దాం బయటికి అని చెప్పేసి ఆ టీంని ప్రశాంత్ కిషోర్ని వేరు చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. అది ప్రశాంత్ కిషోర్కి జగన్కి వచ్చిన గ్యాప్ ఇదే, వీళ్ళిద్దరి మధ్య వచ్చిన తగాది ఇదే. అందుకనే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రగిలిపోయేవాడు. 2024 ఎన్నికల కంటే ముందు ప్రశాంత్ కిషోర్ జగన్కి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేశాడు. జగన్ దారుణంగా ఓడిపోతాడని చెప్పాడు. జగన్ అదే జరిగిందిగా. సో అసలు జగన్ పద్ధతి బాగలేదు, జగన్ విధానాలు బాగలేవు, జగన్ పరిపాలన బాగలేదు అని నేషనల్ మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చి మరీ చెప్పాడు. మామూలుగా అయితే వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉంటే చెప్పకపోదు, కానీ మంచి సంబంధాలు లేవు. అందుకని ఓపెన్గా జగన్కి వ్యతిరేకంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కారణం ఏంటంటే తన నుంచి ఐపాక్ టీంని జగన్ లాగేసుకున్నాడని. ఐపాక్ టీంని లాగేసుకొని ఆ ఐపాక్ టీంకి సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమన్వయంలో ఐపాక్ టీం వైసీపీ కోసం 2019 నుంచి 2024 మధ్య పనిచేసింది. బట్ పనితీరు బాగలేదనేది మనకు అర్థం. అంటే ఐపాక్ టీం అసలు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వగలిగిందా, ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదో తెలియదు. ఒకవేళ ఐపాక్ టీం ఏదైనా మంచి సలహాలు ఇచ్చినా మధ్యలో ఉన్న సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళలేదా అని కూడా తెలియదు. మొత్తానికి ఐపాక్ టీం స్ట్రాటజీలు 2024 ఎన్నికలకి ఏమాత్రం పనిచేయలే. మరొక వైసీపీ మళ్ళా గెలవబోతుంది, అధికారంలో రాబోతుంది, 151 కంటే ఎక్కువ వస్తున్నాయి అని వైసీపీ కొంత నమ్మిందని ప్రచారం చేసింది. అందుకనే జగన్ వైనాట్ 175 అనేవాడు. కానీ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీని గమనించిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పడంలో ఐపాక్ టీం 2024 ఎన్నికల కంటే ముందు ఫెయిల్ అయింది. గ్రౌండ్ రియాలిటీ జగన్ తెలియలే. అంటే వీళ్ళు చెప్పలేదా, చెప్పినా ఆయన వినలేదా తెలియదు. కానీ మొత్తానికైతే 2024 ఎన్నికల్లో గట్టిగా వైసీపీ దెబ్బతింది. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా గట్టిగా దెబ్బతింది. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని కనుక ఉంటే, సరిగా స్ట్రాటజీ వహించి ఉంటే మరి ఇంత దారుణమైన ఓటమి రాకపోదేమో. మొత్తానికి దారుణమైన ఓటమి అయితే వచ్చింది. సరే, వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్ధతిలో ఏ మార్పు రాకపోగా ఇంకా ప్రజలుగా నెగిటివ్ అవుతున్నాడు. వైసీపీకి ఉండే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్కి అతను ఒక హీరోలాగా కనపడతాడేమో, కానీ మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్కి, అబోవ్ మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంక్కి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ కావట్లే. వీళ్ళకి కనెక్ట్ కాకుండా జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాడు. పైగా జగన్మోహన్ రెడ్డి
మీమ్స్కి ట్రోల్స్కి బాగా దొరికిపోతున్నాడు. రోజు రోజుకి నెగిటివ్ అయిపోతున్నాడు. ఆ నెగిటివిటీని తట్టుకొని సోషల్ మీడియాలో జగన్కి పాజిటివ్గా ప్రచారం చేయడం అనేది సాధ్యం కావట్లేదు. పైగా ఈ మధ్యకాలంలో వైసీపీ చేసిన రివ్యూలో కూడా ఐప్యాక్ టీం పనితీరు బాగాలేదు, జగన్మోహన్ రెడ్డిని సరిగా ప్రమోట్ చేయట్లేదు, సోషల్ మీడియాలో జగన్కి నెగిటివిటీ ఎక్కువ వస్తుంది, జగన్ మీద ట్రోల్స్ పెరిగిపోయాయి, ఆ ట్రోల్స్కి సరిగా కౌంటర్ ఐప్యాక్ టీం చేయలేకపోతుంది, సోషల్ మీడియాలో జగన్ ప్రచారం చేయలేకపోతుంది, జగన్కి అనుకూలంగా సోషల్ మీడియాను ఉంచలేకపోతుంది అని చెప్పేసి ఏదో వాళ్ళ సమీక్షలో కూడా అనుకున్నారట. మేము ఉంచే పరిస్థితి కూడా లేకుండా వైసీపీ చేసుకుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం అంట. నిజానికి ఇప్పుడు ఐప్యాక్ టీంలో కూడా చాలామంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారండి. అసలు స్ట్రాటజిస్టులు ఎవరు లేరు అక్కడ. అంతా వైసీపీ కార్యకర్తలతో ఐప్యాక్ టీం నిండిపోయింది అక్కడ. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ నుంచి ఐప్యాక్ దూరం అయిందో ఐప్యాక్ రూపమే మారిపోయింది. కాకపోతే ఇప్పుడు జగన్ మాటలు, ఆలోచనలు ప్రత్యేకించి మావిగన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద పెరిగిపోయిన ట్రోల్స్ తర్వాత ఇక జగన్ నమ్ముకొని మనం ఉంటే ఇక మన కెరీర్ ఉండదు అనేది చాలామంది ఐప్యాక్ టీంలు టీం సభ్యులు అర్థం చేసుకొని ఇప్పుడు జగన్ నుంచి దూరమై, వైసీపీ నుంచి దూరమై వాళ్ళు వేరు పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఎత్తుక్కుంటున్నారు. ఒకటేమో డైరెక్ట్గా పార్టీలను ఎత్తుక్కోవటం, లేదు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎత్తుక్కొని మీకోసం మేము స్ట్రాటజీలు ఇస్తాం, మిమ్మల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం, మీకు ఒక హైక్ తీసుకొస్తాం, మీరు చేసే పనులు మేము ప్రమోట్ చేస్తాం, ఏదైనా సలహాలు సూచనలు మేము ప్రజల నుంచి తీసుకొని మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం, మీకోసం కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాం, ఆ సర్వే రిపోర్ట్ను మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం, ఆ సర్వేలతో పాటు సలహాలు సూచనలు కూడా మీకు ఇస్తాం, కాబట్టి మీకు స్ట్రాటజిస్ట్గా మమ్మల్ని పెట్టుకోండి అని చాలామంది కూటమి ఎమ్మెల్యేలను, కూటమి నాయకులను, ప్రత్యేకించి జనసేన పార్టీని ఐప్యాక్ టీం సభ్యులు అప్రోచ్ అవుతున్నారట. దీనికి కారణం ఏంటంటే జగన్ నెగిటివ్ మైండ్ సెట్. ఈ నెగిటివ్ మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే జనానికి నెగిటివ్ అవుతాడు కదా. సో జగన్ని ప్రమోట్ చేయడం మా వల్ల కాదు. జనం ఆలోచన జగన్ వినతట్లేడు. ఇప్పుడు స్ట్రాటజీ సంస్థలు ఏం చేస్తాయి, జనం ఏమనుకుంటున్నారో సర్వే చేసి వాళ్ళ పార్టీకి ఇస్తాయి. ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీకి ఇస్తాయి. ఆ పార్టీ ఆ జనం ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జగన్ అలా లేడుగా. ఆంధ్రప్రదేశ్ జనాలంతా అమరావతితో కనెక్ట్ అయ్యారు, కానీ జగన్ ఏమో మావిగన్ అంటున్నాడు, అంతమంది 3 రాజధానులు అన్నాడు, అంతమంది ఇంకోటి అన్నాడు. సో ఇలా ప్రతిసారి శాండ్ మార్చే వాళ్ళని ప్రమోట్ చేయడం మా వల్ల కాదు అని దండం పెడుతున్నారట ఐప్యాక్ టీం సభ్యులు. వీళ్ళంతా నిజానికి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రశాంత్ కిషోర్ని వదులుకున్నారు, వాళ్ళ నాయకుడిని వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా జగన్ దూరం అవుతున్నారట. విజయమ్మ దూరమైనట్టే, షర్మిలమ్మ దూరమైనట్టే, విజయసాయిరెడ్డి దూరమైనట్టే, మిగతా వాళ్ళు ఎలాగైతే జగన్ కోసం గతంలో పనిచేసిన వాళ్ళు ఎలాగైతే దూరం అవుతున్నారో ఇప్పుడు ఐప్యాక్ టీం కూడా వైసీపీకి రామరామ్ చెప్తుందంట. సో చూడాలి ఇక వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మార్చుకోకపోతే మాత్రం వైసీపీకి రాజకీయ భవిష్యత్తు కష్టం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.